ఉప్పల్ సర్వే నెంబర్ 155లో కూల్చివేతలు చేపట్టిన అధికారులు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్లాట్ ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. సర్వే నెంబర్ 155లోని స్థలం ప్రభుత్వ భూమి అని అధికారులు స్పష్టం చేశారు. అయితే తాము గత 14 ఏళ్ల ముందు ప్లాట్ కొనుగోలు చేశామని ఓనర్లు చెబుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వ స్థలం అంటూ కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్లాట్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించి కూల్చివేతలను నిలిపివేయాలని ఫ్లాట్ల ఓనర్లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అది ఇప్పుకుంటారు అలా హలో హలో ఏమి ఇబ్బంది లేదు. పైసలు ఇస్తారు సార్ ఫర్నిచర్ షాప్ అమ్ముతా ఉంటాం మేము రోడ్ సైడ్. అయితే మనం ఫ్రైడే వచ్చి ఖాళీ చేయమన్నారు సార్. ఫ్రైడే నుంచి సాటర్డే ఖాళీ ఖాళీ చేస్తారు సార్. ఖాళీ చేయకపోతే రోడ్డు మీద వేసుకోండి ఏమైనా చేసుకోండి అని అంటే 10 లక్షల మాలు నాకు లాస్ అయింది సార్. మరి ఎవరిస్తారు 10 లక్షల మాలు? ఎవరు ఇయ్యరు కదా. ఖాళీ చేయమన్నప్పుడు ఒక 10 days ఒక నెల గడువు ఇవ్వాలి, అప్పుడు మేము ఖాళీ చేస్తాము. ఇప్పుడు 4 రోజులు ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ? 3 days సార్, 4 days కాదు. సాటర్డే సండే ఈరోజు మండే 3 రోజులకే ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ చేస్తారు? ఏదైనా ఖాళీ చేస్తారు చెప్పండి. మాకు అన్యాయం జరిగింది సార్. 10 లక్షల మాలు లాస్ నాకు. కనీసం కరెంట్ ఉందన్నా కూడా ఆపట్లేదు సార్. కరెంట్ ఉంది, దానికి కరెంట్ పరుపులు ఉంది, లోపల పరుపుంది. మొత్తం అటు రోజు వస్తే ఏమన్నా అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఇంకేం చెప్పలేదు సార్. అందుకు నాకైతే లాస్ వచ్చింది సార్, 10 లక్షలు లాస్. ఇప్పుడు లాస్ వచ్చింది, ఇప్పుడు తీసేయమన్నారు. మా సరికంతా వర్షం పడ్డాడు నాంటుంది. నేనేం చేయాలి చెప్పండి? ఖాళీ చేయమన్నప్పుడు గడువు ఇవ్వాలా, టైం కూడా ఖాళీ చేయకపోతే పడేయాలా? ఇప్పుడు వచ్చి ఖాళీ చేయండి, లేకపోతే రోడ్డు మీద వేసుకోవాలంట సరికంతా.